హాయ్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది ఇది నా మొదటి ఢిల్లీ ప్రయాణమని. నేను నా సహచరులతో కలిసి మొట్టమొదటిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రాజధాని ఎక్స్ప్రెస్లో బయలుదేరి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్తగా రెనోవేషన్ చేస్తూ కొన్ని కొత్త భవనాలను కూడా నిర్మించడం జరుగుతుంది. ఆ కొన్ని రోజుల్లో అద్భుతంగా తయారవుతుంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్రస్తుతానికి ఇంకా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. మేము సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన వెంటనే మాకు టిఫిన్ అందజేయడం జరిగింది. ఆ టిఫిన్కి సంబంధించినటువంటి దృశ్యాలను మీరు ఇక్కడ చూస్తున్నారు. మాకు ఒక బ్రెడ్ ఇవ్వడం జరిగింది, 2 బ్రెడ్ స్లైసెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బటర్ బ్రెడ్కి ముక్కలకు రాసుకోవడానికి ఇవ్వడం జరిగింది. తర్వాత టిఫిన్కి సంబంధించి టమోటా కెచప్ ఇవ్వడం జరిగింది. తర్వాత షుగర్, టీ పొడి, అది పాల పొడి నోవా. తర్వాత మనకి టీ పొడి కూడా టీకి ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకి టిఫిన్ అయిన వెంటనే కాచిన వేడి నీళ్ళు ఇస్తారు. ఆ వేడి నీళ్ళలో మనం దీన్ని సిప్ చేస్తూ టీ తాగడం జరుగుతుంది. నా ఎదురుగా కూర్చొని ఉన్నది మా సహచరుడు సుధీర్. అదేవిధంగా ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు ఇంకో సహచరుడు వెంకటప్ప గారు. ఈ చూస్తున్నది నేను. ప్రస్తుతం మనం ట్రైన్ జర్నీలో ఉన్నాం. ట్రైన్ ముందుకు సాగుతుంది. మనం ఇంకా తెలంగాణ భూభాగంలోనే ఉన్నాం. ప్రస్తుతం మన ట్రైనింగ్ జర్నీ ముందుకు సాగుతుంది. మనం యాదాద్రి జిల్లాలో ఉన్నాం. ఇది యాదాద్రి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి చెరువు మరియు దానికి ఆనుకున్నటువంటి కొండ. మనం ఇప్పుడు నడుస్తున్నది యాదాద్రి రైల్వే స్టేషన్ గుండా మన ట్రైను వేగంగా పరుగులు పెడుతుంది. యాదాద్రి రైల్వే స్టేషన్ ఇది కొత్తగా రెనోవేషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. స్టేషను ట్రైన్ చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి ఎక్కువ టైంలో మనం చిత్రీకరణ చేయలేకపోయాము ఈ స్టేషన్ని. కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రకృతి సోయగం, చెరువు చూస్తుంటే ఆ పక్కన రైల్వే స్టేషన్ చాలా అందంగా అనిపించింది. తెలంగాణ భూభాగంలోనే ఎక్కువ చెరువులు ఉంటాయి అనుకుంటా. ఎక్కడ చూసినా మన దారి పొడవునా చెరువులు ఎక్కువ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకొక రైల్వే స్టేషన్ సమీపంలో చెరువుని చూస్తాను. ఇది రాఘవాపురం అని ఒక రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనం వెళ్ళబోయేది. దానికి ముందుగా ఇది చెరువు, దానికి అనుకునే కొండ. నాకు తెలిసి ఇంచుమించు ఇవి కాకతీయులు తవ్వించినటువంటి చెరువుల్లా అనిపిస్తున్నాయి. చెరువుల సోయిగం మన మనసుకి చాలా ఆహ్లాదకరమైనటువంటి. ఈ చెరువు గుండా ప్రయోజనిస్తున్న సమయంలో ఆ చెరువు నీటిపైన చిన్న చినుకులు పడి ఆ తుంపర్లు చెరువు మీద పడుతుంటే చాలా ఆహ్లాదకరంగా అందంగా కనిపిస్తూ చెరువు చాలా ముచ్చట కలిపే విధంగా ఉంది. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటిది రాఘవాపురం రైల్వే స్టేషన్. ఇక్కడ కొన్ని గూడ్స్ రైళ్లు నిలిపి ఉంచినట్టు అనిపిస్తుంది. ఇది రాఘవాపురం రైల్వే స్టేషన్. మనం ఇప్పుడు రాఘవాపురం రైల్వే స్టేషన్ని దాటుతూనే ఉన్నాం. రాఘవాపురం రైల్వే స్టేషన్ దాటి ముందుకు మన జర్నీ సాగుతూనే ఉంది. రైల్వే స్టేషన్ దాటాక పచ్చటి పొలాలు, ప్రకృతి మధ్యగా మా ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. రాఘవాపురం రైల్వే స్టేషన్ నుంచి చూస్తే ఏదో పల్లెటూరు ఉన్నట్టుంది. పక్కనే పంట పొలాలు అన్నీ కూడా వర్షపు నీటితో నిండి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నారుమళ్ళను తయారు చేసుకుంటున్నారు చుట్టుపక్కల కూడాను. ఇదేదో ఒక పల్లెటూరు. రైల్వే గేట్ కూడా దాటడం జరిగింది. చాలా అందంగా ఉంది. ప్రకృతి పచ్చదనం పరుచుకున్నట్టుగా ఉంది. తాటి చెట్లు, పంట పొలాల దగ్గర వేప చెట్లు చాలా ఆహ్లాదంగా అనిపించేటటువంటి దీనిగా ఉంది ఈ ప్రకృతి అంతటి కూడాను. చూడండి మిత్రులారా, పంట పొలాలు ఇప్పుడే దున్నుకోవడానికి, దమ్ము చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. నారుమడులు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పల్లెటూరులో మనం పట్టణంలో ఉండి
మనకి ఈ బాధలన్నీ తెలియవు. మనం రైస్ ఎక్కడి నుంచి వస్తుంది, మన పల్లెటూరు నుంచే వస్తుంది. ఆ పల్లెటూరులో ఉన్నటువంటి రైస్ను మనం పట్టణంలో తెచ్చి తినడం జరుగుతుంది. దాని వెనుక చాలా కష్టం దాగి ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ ఆ పంట ప్రకృతిని, ఆ వర్షాలని, గాలి, దుమ్ము, ధూళిని తట్టుకుని తయారు చేస్తే కానీ మనం ఇక్కడ రైసు మనకి సప్లై కాదు. అటువంటి రైస్ని తయారు చేసేటువంటి రైతన్నలకు మన అందరం కూడా ఒక్కసారి చేతులెత్తి దండం మొక్కాలి. మనం ప్రకృతి మధ్యగా మన ప్రయాణం సాగుతుంది. కొండలు, ఇప్పుడు మనం ఇంకా తెలంగాణ భూభాగంలోనే మన యొక్క ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. మన ప్రయాణం ఇప్పుడు మహారాష్ట్రలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలో మనం దుద్దుహోలి రైల్వే స్టేషన్కు సమీపంలో వార్దా నదిని దాటుతూ దుద్దుహోలి రైల్వే బ్రిడ్జ్ మీద గుండగా మన ప్రయాణం ముందుకు పోతుంది. ఇది వార్దా నది, ఇది వార్దా రివర్. దుద్దుహోలి రైల్వే స్టేషన్కు సమీపంలో ఉంది మన యొక్క ప్రయాణం. సమయం మధ్యాహ్నం 3 గంటలు. చిన్న చినుకులు కురుస్తున్నాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం నాగపూర్ పట్టణంలోకి ప్రవేశించాం. నాగపూర్లో మెట్రో స్టేషన్లు, మెట్రో రైల్వే బ్రిడ్జ్ అది. నాగపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో మనం ఉండడం జరిగింది. సీతాబుడ్డి అనే ఏరియా గుండా మనం ముందుకు సాగుతుంది మన ప్రయాణం. ఇది మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణం. నాకైతే ఈ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలు పెద్దగా అనిపించట్లేదు. ఏదో గుడి ఉంది, గుడి కూడా ఉంది, పెద్ద గుడి. ఈ కాంప్లెక్స్ కూడా కనిపిస్తుంది. ఈ నాగపూర్ రైల్వే స్టేషన్కి సమీపంలో మనం ఉన్నాం. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ పట్టణం. నాగపూర్ పట్టణం యొక్క రైల్వే స్టేషన్ చుట్టుపక్కల కూడా పరిసరాలు అంత బాగా ఏమైతే అనిపించడం లేదు. చాలా చెత్తతో నిండి ఉన్నాయి. ఇది రైల్వే స్టేషన్కి సమీపంలో ఉంది. ఇది కార్లు పార్కింగ్ ప్లేస్ అనుకుంటా. రైల్వే స్టేషన్ నుంచి మన రైలు నుంచి మనం వీడియో తీయడం జరుగుతుంది. ఇది మనం ప్రయాణిస్తున్నది రాజధాని ఎక్స్ప్రెస్. మేము ప్రయాణిస్తున్నటువంటి కోచ్ సెకండ్ ఏసీ. బయట మాత్రం చాలా చిత్తడిగా ఉంది, చినుకులు పడుతున్నాయి. తర్వాత ఈ చుట్టుపక్కల పరిసరాలు అంతా ఏమైతే బాగా లేవు. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలు అయితే అంతా బాగా ఏం లేవు. ఇది రైల్వే స్టేషన్కి సమీపంలో మనం ఉండడం జరిగింది. నాగ్పూర్ పట్టణం ఇది. నాగ్పూర్కి మనం తొందరలోనే చేరుకోవడం జరుగుతుంది. చుట్టుపక్కల రైల్వే పరిసరాలంతా కూడా పిచ్చి మొక్కలతో నిండి ఉన్నాయి. ఇదిగోండి మనం నాగ్పూర్ జంక్షన్కి ప్రవేశిస్తున్నాం. నాగ్పూర్ జంక్షన్ ఇది. రైల్వే స్టేషన్ కూడా నాకైతే ఎలా అనిపించింది అంటే, వీళ్ళకంటే మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు చాలా వరకు నీట్గా ఉంటాయని కూడా అనిపించింది. అంత బాగా ఏమీ అనిపించటం లేదు రైల్వే స్టేషన్లో. అంటే మరి అక్కడ పారిశుద్ధ్యం అయితే పెద్దగా నాకు కనిపించడం లేదని అనిపిస్తుంది. ట్రైన్లో నుంచి చూస్తుంటే ప్రజలు కూడా విశ్రాంతి తీసుకోవడం కూడా అంత బాగా ఏం లేవు అని అనిపిస్తూనే ఉంది. మన ఆంధ్ర, తెలంగాణలోనైతే చాలా వరకు రైల్వే స్టేషన్లు చాలా బాగుంటాయి. ఎంత చిన్న స్టేషన్లో అయినా చాలా వరకు నీట్గా ఉంటుంది. మన ప్రజలు కూడా అవగాహన కలిగి ఉంటారని అనిపించింది నాకు. నాగ్పూర్ రైల్వే స్టేషన్ మేబీ ఇది చాలా పాత రైల్వే స్టేషన్ అయ్యి ఉండొచ్చు. నేను ఎప్పుడూ అటువైపు ప్రయాణం చేయలేదు కాబట్టి నాకు దీన్ని తెలీదు. మనం నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఆర్పిఎఫ్ చెక్ పోస్ట్ దాటకుండా వెళ్ళడం జరుగుతుంది. ఇదిగోండి పైకి వెళ్ళడానికి మనకి ప్లాట్ఫామ్స్కి వెళ్ళడానికి బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది రైల్వే స్టేషన్ నాగ్పూర్. మనం ఇప్పుడు నాగ్పూర్ జంక్షన్ గుండా ప్రయాణం సాగుతుంది. నాగ్పూర్ రైల్వే స్టేషన్లోనే మన ట్రైన్ ముందుకు సాగుతూనే ఉంది. ప్రజలందరూ కూడా చాలామంది మేము ప్రయాణిస్తున్నటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ ఎక్కడానికి రెడీ అవుతూ ఉన్నారు. చాలా వరకు మన ట్రైను నాగ్పూర్ దాటగానే ఈవినింగ్ స్నాక్స్ రావడం జరిగింది. ఈవినింగ్ స్నాక్స్ మనం మీల్స్ ఇవన్నీ కలిపి టికెట్లోనే భాగంగా తీసుకోవడం జరిగింది. ఈవినింగ్ స్నాక్స్ వచ్చి కచోడి. ఇప్పుడు నేను చూపిస్తుంది కచోడి.
ఈ కచోడీకి ఒక టమోటా కెచప్ ఇచ్చారు. అదేవిధంగా పాలపొడి ఉంది, పాలపొడి, టీ బ్యాగు ప్లస్ షుగర్. ఇప్పుడు చూస్తుంది పాలపొడి. అదేవిధంగా దాని పక్కన కనిపిస్తుంది మురియా మిక్సర్, శాండ్విచ్, తర్వాత ఒక స్వీట్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది పటీసా. ఇది కూడా చాలా బాగుంది. పటీసా అంటే మనం సోంపాపిడి అనుకుంటాను ఎక్కువగా. ఇది స్నాక్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ బయట నుంచి వచ్చి క్యాటరింగ్ ఆర్డర్ కొన్ని స్టేషన్లకు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ చాలా వరకు నీట్గా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. చాలా బాగానే ఉంది ట్రైన్ ప్రయాణం. ఇప్పుడు మన ప్రయాణం అంతా కూడా మహారాష్ట్రలో నడుస్తుంది. అయితే ఎక్కడ చూసినా నల్లరేగడి నేలలు బాగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా వరకు పంటలు ఇక్కడ ఈ చిన్న వాగులా అనిపించింది. ఇది పంటలు మాత్రం బత్తాయి తోటలు ఎక్కువ వేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి కమల బత్తాయి నాకు కరెక్టే తెలియదు. బత్తాయి ఎక్కువైతే బత్తాయి అంటారు కదా, బత్తాయి తోటలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అన్నీ ప్రూనింగ్ చేశారు. బత్తాయి చెట్లు అన్నీ కూడా ప్రూనింగ్ చేశారు. మన ప్రయాణంలో మొత్తంగా బత్తాయి తోటలు ఎక్కువగా మహారాష్ట్రలో ప్రయాణిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పక్కన కనిపిస్తున్నటువంటివి అన్నీ కూడాను బత్తాయి తోటలు. ఇది చాలా వరకు ఎక్కువ బత్తాయి, తర్వాత మన మొక్కజొన్న పంట కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బత్తాయి చెట్లు. ఇవన్నీ కూడా వరుసల్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా బత్తాయి చెట్లు. ఇక్కడ మనము మహారాష్ట్రలో ప్రయాణం జరుగుతుంది బత్తాయి తోటలు మధ్యలో నుంచి. సార్ అది ఎట్లా ఉంది? అదేదో తోట చూడండి, అది ఎట్లా ఉంది? ఇది బత్తాయి నాగపూర్ అంతా అయితే కూడా కాలినట్టుంది. అది బత్తాయి, అది బత్తాయి. నాగపూర్ ఆరెంజ్ ఇస్తే బత్తాయి అదే గ్రీన్ కలర్ ఇవి వస్తాయి. చిన్న చిన్న బస్తాలు అంతా ఆలో అయ్యాయి కదా. అది నాగపూర్ మొక్కజొన్న, బత్తాయి, మొక్కజొన్న ప్రధాన పంటలు ఉన్నాయి. జాగ్రత్త అయితే ఏం చేస్తాం? టైం చెప్పు, టైము వెనక్కి కొద్దిగా చెప్పండి. మాట పడలేదు. వెంకటప్ప, అక్కడ పెడితే మన కుడిచేది సుధీర్ సార్, వెంకటప్ప హాయ్ చెప్పు. హాయ్ అనాలి. ఏం లేదు, ఇలా తగ్గేదే లేదు అనాలి. ట్రై చేసి ఎక్కడ ఎన్ని కష్టాలు వచ్చినాయి. ప్రయాణం మధ్యలో కొద్దిసేపు నేను ఒరిజినల్ వీడియో పెట్టడం జరిగింది మా వాళ్ళది. ఇప్పుడు మా వాళ్ళు వీడియో తీస్తున్నారు. అదేవిధంగా పక్కని ఉన్నటువంటి వీడియో కూడా తీయడం జరిగింది. టేక్ చెట్లు, మనం చాలా వరకు మధ్యలో అడవులు గుండా, టన్నెల్స్ గుండా మన ప్రయాణం సాగింది. టన్నెల్స్ బయట నుంచి కవర్ చేయలేకపోయాము, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంది ట్రైను. ఇవన్నీ కూడా కొన్ని వాలుగా ఉన్న కొండలు. ఇక్కడ మనకి కనిపిస్తున్నది రైల్వే లైను. ఈ రైల్వే లైను చాలా వరకు ఎత్తైనటువంటి ప్రదేశాలు గుండా, అదేవిధంగా చిన్న చిన్న లోయలు వాటి మధ్య గుండా సాగుతూనే ఉంది. ఏదో చిన్న రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడ, కానీ అక్కడ పేరే పెద్దగా కనిపించలేదు. ఇది దాటంగానే చిన్న వాగు కూడా ఉంది. వాగు దాటాక మనకి ఇది చిచోండా రైల్వే స్టేషను. ఈ చిచోండా రైల్వే స్టేషన్ దాటగానే చిన్న వాగు కూడా ఉంది. ఆ వాగు దాటాక మనకి ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి నేల కనిపిస్తుంది. ఆవులు మేత మేస్తున్నాయి. సాయంత్రం సమయం ఇది. అది చాలా బాగుంది. ప్రకృతి అందాలు తిలకిస్తూ మా ప్రయాణం ముందుకు సాగుతుంది. ఇదే వాగు, చిన్న వాగు. ఇది దాటాక చెట్లు చూడండి చాలా అందంగా అనిపిస్తున్నాయి. చాలా వరకు దూరంగా దగ్గరగా కనిపిస్తుంటే మనం ట్రైన్లో నుంచి చూస్తుంటే చూడడానికి చాలా చాలా వరకు అందంగా కనిపిస్తుంది బయట అంతా కూడా. మన యొక్క ప్రయాణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇక్కడ మనకి నీలగిరి చెట్లు, ఈత చెట్లు కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ పక్కకుండా నీలగిరి చెట్లు ఎక్కువగా కనిపించాయి.
ఇది ముల్తాయ్ ముల్తాయ్ అని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఏరియాకు దగ్గరలో ఉంది. బయట కూడా తుమ్మ చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా తుమ్మ చెట్లు. మనం ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది. చినుకులు అయితే తగ్గాయి, ఇక్కడేం చినుకులు లేవు. ఇది మేము వెళ్తున్నది కూడా జూలై నెల మొదటి వారంలో మేము ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నాం. చూడండి, ఈ రైల్వే ట్రాక్ పక్కనటువంటి ఇది ఒక రైల్వే స్టేషన్, ముల్తాయ్ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్. ఇది రైల్వే గేటు. మనం ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రయాణం సాగుతుంది. ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగదు, కానీ పక్కన ఒక ట్రైన్ ఉంది. మన ట్రైన్కి అయితే త్రోవ ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా మన ట్రైన్ ఎక్కడ ఆగకుండా జర్నీ చేస్తూనే ఉంది. చాలా తక్కువ స్టేజ్లో అవుతుంది ఇది. మనకి మన రాజధాని ఎక్స్ప్రెస్ చాలా ఫాస్ట్ ట్రైను, చాలా నీట్గా ఉంటుంది. ట్రైన్ కూడా చాలా బాగుంది కూడా. మేము సెకండ్ ఏసీలో ప్రయాణం చేస్తున్నాం. ఇది చాలా బాగుంది. ఈ రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణం అయితే ఒక మెమరబుల్గా ఉంది. భారతీయ రైల్వే పక్కనటువంటి రైల్వే ఇంజిన్ చాలా బాగుంది. ఇక్కడ మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రయాణం ముందుకు సాగుతుంది. మన ప్రయాణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ మనకి బయట చూస్తే ప్రకృతి చాలా అందంగా ఉంది. ఆ మేఘాలు కానీ, ఆ చెట్లు కానీ, ఆ మొక్కలు కానీ చాలా అందంగా కనిపిస్తున్నాయి. మనకి ఏదో ఒక చిత్రకారుడు చిత్రాలు గీస్తే వాడేటువంటి కొంచెలా అనిపిస్తుంది ప్రకృతి అంతా కూడాను. ఇప్పుడు మనం కొంతవరకు లోపల ట్రైన్ని ఎక్కువ కాదు, కొన్ని పార్ట్లు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది నా యొక్క చిత్రం. తర్వాత నేను కూర్చున్నటువంటి నా సీటు, ఆ విండో కూడా చాలా బాగున్నాయి అంతా కూడాను. విండో ఏదైనా అయితే ఎమర్జెన్సీ బ్రేక్ చేయడానికి కూడా పైన ఒక బటన్ లాంటిది ఇవ్వడం జరిగింది. ఇది ట్రైను, మొత్తం ట్రైన్ ఇది అంతా కూడా సెకండ్ ఏసీ ట్రైన్. మనం చాలా వరకు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రైల్వే వాళ్ళు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యాస్తమయాన్ని కూడా మన కెమెరాల నుంచి చాలా వరకు ట్రై చేస్తున్నా బంధించడానికి. చిన్న చిన్న ఊర్లు గుండా మన ప్రయాణం ముందుకు సాగుతుంది. సూర్యుడు మనకి ఇంకా అస్తమించే సమయం ఆసన్నమైంది. ఆ సూర్యాస్తమయాన్ని నా కెమెరాల నుంచి బంధించడానికి ప్రయత్నం చేశాను. నేను పెద్ద కెమెరామ్యాన్ కాదు, ఏమి కాదు. నాకున్నటువంటి సరదాల్లో ఇదొకటి, ప్రకృతిని బంధించడం. ఈ ప్రకృతిని అంతా బంధించి మన ప్రకృతిని చూసి పులకించిపోవడమే, మన మనసుకు ఆహ్లాదమైనటువంటి వాతావరణం చూడడమే మన మనసుకు ఆనందదాయకం. అంతకంటే ఇంకేం లేదు. రాత్రి 9:30 గంటలు ఇంచుమించు భోపాల్ జంక్షన్. ఇది భోపాల్ జంక్షన్ని మీకు చూపించడం జరుగుతుంది. మొత్తం రైల్వే స్టేషన్ అంతా చూపించలేకపోయినా మా ట్రైన్ ఆగిన కొద్ది సమయం చూపించాము. మా సుధీర్ మాత్రం యో అంటున్నాడు వెనక నుంచి. మా సహచరుడు నాతో పాటు వచ్చాడు ఢిల్లీకి. అదేవిధంగా మా వెంకటప్ప కూడా పక్కన ఉన్నాడు. యాక్చువల్గా ఆయన ఎక్కడున్నాడో కనిపించట్లేదు. వచ్చాడు, కిందకి దిగాడు. అయితే మేము అక్కడ భోపాల్ రైల్వే స్టేషన్లో ఫుడ్ స్టాల్ వరకు వెళ్ళి వీడియో తీద్దామని ప్రయత్నం చేసాము. దాని మీద వీడియోని ఇలా తీస్తుంటే ఆయన ఎందుకు వీడియో తీస్తున్నారు అని అడిగాడు. జస్ట్ ఓకే, కొత్త చూపించడానికి అని చెప్పడంతో ఓకే అనేసాడు. ఇక్కడ నేను ఫస్ట్ టైం ఒక లేడీ పోర్టర్ని కూడా చూడడం జరిగింది రైల్వే స్టేషన్లో భోపాల్లో. ఇది మా యొక్క రాజధాని ఎక్స్ప్రెస్. ఇగోండి చూడండి, ఇవన్నీ కూడాను అక్కడ ఆహార పదార్థాలు భోపాల్లో. మేమైతే టేస్ట్ చేయలేదు, మీకు చూపించడానికి ఒకసారి ఇలా చూపిస్తున్నాము. ఇవన్నీ కూడాను చట్నీస్ ఇవంతాను. ఇవ్వండి మా సుధీరు
ఇగోండి మా వెంకటప్ప కనిపించాడు. ఇగో భోపాల్ జంక్షన్ అని చూపిస్తున్నాడు. భోపాల్ జంక్షన్ని ఆయన చూపిస్తున్నాడు వెంకటప్ప. ఇంకో సహచరుడు మాతో కలిసి పనిచేస్తారు. చాలా వరకు భోపాల్ జంక్షన్, కొంతవరకు నాగ్పూర్ జంక్షన్ కంటే కొంచెం బాగా అనిపించింది రైల్వే స్టేషన్. పక్కనే వందే భారత్ ట్రైన్ని వాళ్ళు చూపిస్తున్నారు. ఇది భోపాల్ జంక్షన్. ఉదయాన్నే మేము సుమారు 5:50 మేము హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఉంది. మీ అందరి కోసం ఒరిజినల్ వాయిస్. ఇది మన హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. వెంకటప్పని మా కెమెరాలో కనిపించమని అడుగుతున్నాను. సుధీర్ కూడా ఉన్నాడు. మనం ప్రేక్షకుల కోసం హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ కూడా ఒకసారి వీడియో తీయడం జరిగింది. మేము ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పై నుండి 8th నెంబర్ నుంచి 1 నెంబర్ ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత క్యాబ్స్ చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు. అందుకని మేము కొంచెం దూరం నడుచుకొని వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నాము. తెలంగాణ భవన్కు చేరుకున్న తర్వాత ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము.